బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇండియాలో కలుస్తామంటూ మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ చతోగ్రామ్లో మైనార్టీలు ఒక భారీ ఆందోళనలకు తెరతీశారు. మైనార్టీ హిందువులు, బుద్ధిస్టులపై ఇస్లామిక్ గ్రూపుల దాడులు పెరిగాయని, మైనార్టీలను చంపుతున్నారని, అత్యాచారాలు చేస్తున్నారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇండియా మాత్రమే తమకు రక్షణ ఇస్తుందంటూ భారీ ఆందోళన చేస్తున్నారు. ఆందోళన వెనక మరోవైపు భారత్ ఉందంటూ బంగ్లా ఆరోపణలు చేస్తుంది. నిరసనకారులకు ఆయుధాలు భారత్ నుంచి వస్తున్నాయంటూ కూడా బంగ్లాదేశ్ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇవి అబద్ధాలని మనందరికీ తెలుసు. భారతదేశం ఏ దేశానికి సంబంధించిన ఇంటర్నల్ ఇష్యూస్లోనూ జోక్యం చేసుకోదు. ఏ దేశాన్ని ఇబ్బంది పెట్టాలని కానీ, లేదంటే అక్కడేదో ఒక అస్థిరత, ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేయాలని కానీ ఎప్పుడు ట్రై చేయదు. చరిత్రలో ఎప్పుడు జరగదు, ఇప్పుడు జరగట్లేదు కూడా. సో ఇది ఖచ్చితంగా అబద్ధం అని మనకు తెలుసు. ఇక జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నాం. బంగ్లాదేశ్లో హిందువుల మీద ఎన్నెన్ని అకృత్యాలు జరిగాయో మనకు తెలియదు కాదు, ఎన్నెన్ని దాడులు జరిగాయో మనకు తెలియదు కాదు. హిందువుల ఇళ్లలోకి చొరబడి దాడులు చేసి, వాళ్ళ మహిళల మీద అత్యాచారాలు చేసి, వాళ్ళ ప్రాణాలు తీసి, రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చి కొట్టి దాడి చేసి ప్రాణాలు తీసినా సరే మాట్లాడే పరిస్థితి లేదు బంగ్లాదేశ్లో. అక్కడున్న గతంలో జరిగినటువంటి ఒక దాడి మనం చూసాం. బంగ్లాదేశ్లో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి దారుణాలకు పాల్పడుతుంటే ఇక ఎవరు అక్కడ రక్షణ ఏముంటుంది? బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు లేదంటే మైనారిటీల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోయింది. పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్టులైనా సరే, ముఖ్యంగా హిందువులైనా సరే విపరీతమైనటువంటి విచక్షణ ఎదుర్కొంటున్నారు. అక్కడ మైనార్టీలుగా ఉన్న వాళ్ళకి భారతదేశంలో మైనార్టీలకు ఉన్నట్లు ప్రత్యేకంగా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు, రిజర్వేషన్స్ లేవు, ఉద్యోగాలకు సంబంధించి ప్రయారిటీ లేదు. వీటన్నిటికి తోడు విపరీతమైనటువంటి విచక్షణ, విపరీతమైనటువంటి వాళ్ళ మీద దాడులు, విపరీతమైనటువంటి విద్వేషం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఇక చివరికి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనారిటీలు, హిందువులు ముఖ్యంగా ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం, ఇదిగో స్క్రీన్లో మనం చూడొచ్చు.